ఒక కామన్ మ్యాన్గా చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఓటమి ఖాయమనేది ఒక బెంగ వాళ్ళకి మనసులో ఉంది. మేము ఓడిపోతున్నాము కూటమిగా అనేసి. అందుకే రేపు గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోయేది. ప్రజల ఆశీర్వాదం, దేవుడి దయ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఇది ఆయన ప్రభుత్వంలో ప్రతి నిరుపేదవాడికి కూడా పథకాలు అందాయి. అందలేనటువంటి వ్యక్తులు ఎవరూ కూడా ఈ రాష్ట్రంలో లేరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎక్కడైతే అల్పసంఖ్యలో నిరుపేద పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పథకాలు అందాయి. వాళ్ళందరూ కూడా ఈరోజు మరీ ముఖ్యంగా అక్కచెల్లెమ్మలు, వృద్ధులు మొన్న ఎలక్షన్కి మేము చూసాం. ఎంత ఎండ, ఆ ఎండను కూడా లెక్క చేయకుండా వృద్ధులైతే బ్రహ్మాండంగా లైన్ క్యూ కట్టి ఓటింగ్ వేశారు. ఆ ఓటింగ్కి వచ్చేటప్పుడు తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఖాయం అనేసి. వీళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు, ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనే ఒక అక్కస్తోటే ఈ యొక్క ఆలోచన తెలుగుదేశం పార్టీ తప్ప నేషనాలిటీగా ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు మెచ్చుకొని ఓటింగ్ వేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడైతే దాడులు అయ్యి చేస్తున్నారో వాళ్ళు చేసి ఆ నిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మోపడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏదో చెప్తుంటారు రాజకీయ కోణంలో దురుద్దేశం భావంతో. ఎవరు నమ్మరు సార్. ఆ చెల్లిగారు ఏంటంటే ఆమెకి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు, వెళ్ళారు. తప్పేం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎటు నుంచైనా వెళ్ళొచ్చు, ఏ పార్టీలోకి వెళ్ళొచ్చు, ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ప్రజాస్వామ్యం అనేటప్పుడు ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. ఇప్పుడు ఈరోజు ఇటు ఉన్న వాళ్ళు రేపు అటు వెళ్తున్నారు, అటు ఉన్న వాళ్ళు ఇటు వస్తున్నారు. మనం చూసిందే తెల్లవారులేసి. ఎవరు ఏ పార్టీలు కూడా ఖచ్చితంగా ఉంటున్నారంటే అది ఖచ్చితం కాదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెలకి, అమ్మగారు తప్పు. అదంతా కూడా ప్రతిపక్షం వాళ్ళు కావాలని కుటుంబ సభ్యుల మీద ఒక అపోహ తీసుకొస్తున్నారు తప్ప ఈరోజు అదేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం అనేది ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి చాలా అవసరం అనేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. రేపు రానున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. గారు గతంలో కూడా చెప్పారు కదా, గాజువాకులు వచ్చి ఏం చేశారండి? అదే ప్రజలు తిరస్కరించారు. పవన్ కళ్యాణ్ని, నాగిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు. రేపు రాబోయే రోజుల్లో కూడా పిఠాపురంలో అదే జరగబోతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరు సొంతంగా ఆయన గెలవాలి కానీ పొత్తులతో రావడం ఏంటి? ఆయన నిజంగా ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఉద్దేశం ఉంటే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీతో కలిసి రావడం కాదు, సొంతంగా పార్టీ పెట్టుకొని సొంతంగా రావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.